కనుక్కోండి చూద్దాం. గత వారం వినిన లూకా సువార్తలోని ప్రశ్నలకు జవాబులు. ఇంటింట తిరగవద్దు అని ఎక్కడ ఉన్నది? ఇంటింట తిరగవద్దు అని లూకా సువార్త 10వ అధ్యాయము 7వ వచనములో ఉన్నది. దేవుడు మీ హృదయములను ఎరుగును అన్నమాట ఎక్కడ ఉన్నది? దేవుడు మీ హృదయములను ఎరుగును అన్నమాట లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో ఉన్నది. మన హృదయము మనలో మండుచుండలేదా అని ఎక్కడ ఉన్నది? మన హృదయము మనలో మండుచుండలేదా అన్నమాట లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనములో ఉన్నది. కనుక్కోండి చూద్దాం. ఈరోజు యోహాను సువార్తలోని ప్రశ్నలు రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మొదటి ప్రశ్న, మీలో మీరు సణుగు కొనకుడి. మీలో మీరు సణుగు కొనకుడి అన్నమాట యోహాను సువార్తలో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? మీలో మీరు సణుగు కొనకుడి అన్నమాట ఎక్కడ ఉన్నది? రెండో ప్రశ్న, యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను అన్నమాట ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? యేసు కన్నీళ్లు విడిచెను అన్నమాట ఎక్కడ ఉన్నది? మూడో ప్రశ్న, పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మను పొందుడి అన్నమాట ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? పరిశుద్ధాత్మను పొందుడి అన్నమాట ఎక్కడ ఉన్నది? ఈ ప్రశ్నలకు జవాబులను రెఫరెన్సులతో పాటు రాసి ఈ చిరునామాకు మాత్రమే పంపించండి. కల్వరీ చర్చ్, పోస్ట్ బ్యాగ్ 8265, న్యూ కాలనీ రోడ్, వేళచెరి, చెన్నై 42. మీరు రాసిన జవాబులన్నీ పరిశీలిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రిక మీరు పొందగోరితే ఈ రోజే మీ చిరునామాను వివరంగా రాస్తూ మాకు తెలియచేయండి. ఒక ఉచిత ప్రతిని పంపిస్తాం.